లేక సాయంత్రం రావటం లేట్ అవుతుంది. లేట్ అంటే ఆలస్యం అని. నేను అడిగింది తెలుగు కాదు, ఎంత లేట్ అవుతుంది అని. నువ్వు నిద్రపోయేంత లేటు, సరేనా? వీళ్ళింత హ్యాపీగా ఉన్నారు, మరి వసుంధర ఏంటి ఏదో ముభావంగా ఉన్నారని చెప్పింది. హలో మావయ్య, ఎలా ఉన్నారు? అదేంటి ఇందాకే అత్తయ్య ఫోన్ చేశారు, కనీసం మాట వరుసగానే మీరు వస్తానని చెప్పలేదే. ఇప్పుడు నాన్నే వచ్చేసారు, ఎలా తప్పించుకోవాలి? బాగున్నావా శ్రీరామ్? సూపర్ మావయ్య. ఏంటి బాబు, బయటికి వెళ్తున్నావా? అవును మావయ్య, చిన్న పని ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను. నా కోసం ఒక అరగంట ఉండకూడదు ప్లీజ్? మరీ అంత అర్జెంట్ అయితే అవసరం లేదు. అర్జెంటే అనుకుంటా నాన్న, వచ్చేసరికి లేట్ అవుతుందని కూడా చెప్పారు. వెళ్ళనివ్వండి నాన్న. పాపం వాళ్ళ నాన్నకి ఎక్కడ చెప్తానో పంచాయతీ పెడతానోనని టెన్షన్ పడుతున్నట్టుంది. అయినా ఏం పర్లేదు, మొన్న అత్తయ్య వచ్చినప్పుడు మిస్ అయింది, ఇప్పుడు మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఏంటి శ్రీరామ్, వెళ్ళక తప్పదా? మీరు ఎంతగా అడుగుతుంటే ఎలా వెళ్తాను మామయ్య? ఉంటాను, ఏంటో చెప్పండి. థ్యాంక్స్ శ్రీరామ్. అమ్మా లేఖ, మా ఇద్దరికి 2 కాఫీ తీసుకురామ్మా. రండి మామయ్య, కూర్చొని మాట్లాడుకుందాం. అలాగే, కూర్చోండి. అవును, అమ్మగారేరి శ్రీరామ్? బయటికి వెళ్ళింది మామయ్య, వచ్చేస్తుంది. మీరు చెప్పండి. మీ అత్తయ్య ఏదో చెప్పింది శ్రీరామ్, మా లేఖ మీకేదో సమస్యగా తయారైందని. ఏంటి శ్రీరామ్, అసలు ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్తాను మావయ్య, అసలు ఏం జరిగిందంటే. అరే ఎప్పుడొచ్చారు అన్నయ్య గారు? ఇప్పుడేనమ్మా. ఎలా ఉన్నారు? బావగారు బాగున్నారా? బాగున్నారు. కూర్చోండి అన్నయ్య. పర్వాలేదమ్మా. మనలో మనకు మర్యాదలేంటన్నయ్య, ముందు కూర్చోండి. కూర్చోండి మావయ్య. చెప్పండి అన్నయ్య. అవును, పొద్దున తీసుకురాలేకపోయారా? లేదమ్మా, నేను కొంచెం పనుంటే చూసిపోదామని వచ్చాను. అమ్మా జగదీశ్వరి. చెప్పండి అన్నయ్య. ఏంటమ్మా, నా కూతురు మీకేదో ప్రాబ్లంగా ఉందని వసుంధర చెప్పి బాధపడింది. చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? వదిన ఎక్కువగా ఆలోచిస్తున్నారన్నయ్య. లేక మాకు ప్రాబ్లం కావడం ఏంటి కదా శ్రీరామ్? మావయ్య, నేను వెళ్తాను. అత్తయ్య గారిని అడిగానని చెప్పండి. అమ్మతో మాట్లాడుతూ ఉండండి. మంచి శ్రీరామ్. వస్తాను. వెళ్ళరా బాబు. శ్రీరామ్ ఏదో చెప్పబోతుంటే జగదీశ్వరి వచ్చిందని ఆపాడు. జగదీశ్వరి ఏమీ లేదనటంతో శ్రీరామ్కి కోపం వచ్చినట్టుంది. అంటే ఏదో ఉంది. అయ్యో, ఆయన వెళ్ళిపోయారా అత్తయ్య? ఇప్పుడే వెళ్ళాడు. అత్తయ్య వచ్చి ఆయన ఏమీ చెప్పకుండా ఆపినట్లున్నారు. తీసుకోండి నాన్న. అమ్మా లేఖ, రా ఇలా కూర్చో. లేదు నాన్న, లోపల నాకు చాలా పనుంది. అంటే ఏ ప్రాబ్లం లేదు కదమ్మా? మీరనుకుంటున్నట్టు ఏమీ జరగలేదన్నయ్య గారు. మీరు హ్యాపీగా భోంచేసి వెళ్ళండి.
అమ్మా జగదీశ్వరి, నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఏంటన్నయ్య గారు? ఒక అత్త అమ్మలా బిడ్డ చేసే తప్పుని కడుపులో దాచుకోవడం నిన్నే చూస్తున్నానమ్మా. మీరు నాతో చెప్పరని నాకు అర్థమైంది తల్లి. ఏమీ లేదని మీరంటున్నా నా మనసు నమ్మొచ్చేమో గాని నా వయసు మాత్రం నమ్మదమ్మా. నేనే నా కూతుర్ని అడుగుతాను, దానికి మీరు అనుమతిస్తే చాలమ్మా. అయ్యో, ఏంటన్నయ్య గారు? చెప్పాను కదా, ఏమీ లేదు. వద్దు తల్లి, మీ మంచితనంతో నన్ను బాధ పెట్టకండి. చెప్పమ్మా, ఆ కూతురితో నేను మాట్లాడొచ్చా? లేక మీ కూతురు అయిన తర్వాతే నాకు కోడలైంది అన్నయ్య గారు. మీ ఇష్టం. థ్యాంక్స్ అమ్మా. కానీ ఒక విషయం, నేను ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. మీ కోపం కూడా రావచ్చు. లేదమ్మా, చెప్పండి. లేఖని ప్రేమగానే అడగండి అన్నయ్య గారు. తిట్టొద్దు, నేను తట్టుకోలేను. లేక కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా అనలేదు. తండ్రిగా మీకు తిట్టే హక్కుంది, కానీ లేదు తల్లి, ఒక్క మాట కూడా అన్ను. అమ్మా లేఖ. ఏంటత్తయ్యా? నాన్న నీతో మాట్లాడతారట, మాట్లాడు. సరే అత్తయ్య, మాట్లాడతాను. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? నువ్వు బాధపడుతూ దేవతలాంటి నీ అత్తయ్యని బాధ పెడుతూ. అయ్యో నాన్న, మీకు చెప్పడం మర్చిపోయాను. మొన్న సెంట్రల్కి వెళ్ళాం, అక్కడ మీకోసం ఒక జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను. ఇప్పుడే తెస్తానుండండి. అవన్నీ తర్వాతమ్మా. ఏం నాన్న, ఏం జరుగుతుందో ఈ నాన్నకి చెప్పవా తల్లి? ఏం లేదు నాన్న. అవును, మీ బీపీ కంట్రోల్ అయిందా? మటన్లో ఏమి వండమని చెప్పాలి? గోంగూర, దోసకాయ, పోనీ కుర్మా చేయించినా? ఎందుకురా నేనిక్కడ అడుగుతుంటే అలా తప్పించుకుంటావు? చెప్పమ్మా, నేనెవరితోనూ చెప్పను, మీ అమ్మతో కూడా చెప్పనురా. చెప్పు నాన్నా. ఏంటి నాన్న మీరు? ఏమి లేదంటే నమ్మరే. పదండి, ముందు కొంచెం ఫ్రెష్ అయ్యి. అయ్యో అవును, మీ డ్రెస్లేం తెచ్చుకోలేదు కదా? పర్లేదులేండి, నేను మీకోసం తెచ్చిన జీన్స్ ఉందిగా, అది వేసుకుందిరు గాని. రండి. చెప్పు నాన్న, ఎప్పటికైనా నిజం చెప్పు. నాన్న, నాన్నే అడుగుతున్నా తల్లి, చెప్పమ్మా. అమ్మా జగదీశ్వరి, ఏంటన్నయ్య గారు? మీరేమనుకున్నా పర్వాలేదు, నేను లేఖని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏమైంది అన్నయ్య గారు? ఏం కాలేదమ్మా, ఏమవుతుందన్న భయంతో తీసుకెళ్తాను అంటున్నాను. అది వయసుకు మించిన భారాన్ని మోస్తుంది. ఇటు మీరు ఈ వయసులో పడకూడని బాధ అనుభవిస్తున్నారు. ఎందుకు తల్లి ఇవన్నీ? అందుకేనమ్మా నేను తీసుకెళ్ళి ప్రసవం అయ్యాక తీసుకొస్తానమ్మా, మీరు కాదనకండి. లేకేం చెప్పింది? చెప్తే లేందే ఉందమ్మా, నోరు విప్పితేగా. అందుకేనమ్మా ఇప్పుడే నాతో పాటు తీసుకెళ్తాను. అసలు అందుకే వచ్చాను. అమ్మా లేఖ, బట్టలు సర్దుకో.
శ్రీరామ్కి ఫోన్ చేసి వెళ్తున్నామని చెప్పమ్మా. అన్నయ్య గారు ఇక్కడే ఉంటుంది. ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే కదా. లేదమ్మా, తల్లిదండ్రులమైన మాకు తట్టుకునే శక్తి ఉంటుందేమో కాని నీకుండదు తల్లి. అందుకే నేను తీసుకెళ్తాను. నన్ను ఆపే ప్రయత్నం మాత్రం చేయొద్దమ్మా. అలాగే అలాగే తీసుకెళ్ళండి. కానీ రేపు మా కార్తికేయ మ్యారేజ్ డే. అక్షర వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. రేపు ఆ ఫంక్షన్ అయిన తర్వాత నేనే దగ్గరుండి పంపిస్తాను. లేదులే తల్లి. అన్నయ్య గారు, నేను చెప్తున్నాను కదా పంపిస్తాను అని. ఎల్లుండి ఉదయమే రండి, తీసుకెళ్ళండి. సరేనమ్మా, నువ్వెంతగా చెప్తున్నావు కాబట్టి నువ్వు అన్నట్టు ఎల్లుండే వస్తాను. అమ్మా లేఖ, ఎల్లుండి రెడీగా ఉండమ్మా, వెళదాం. వస్తానమ్మా. అదేంటి, భోంచేసి వెళ్దురు గాని రండి. అక్కా ఎక్కడికి వెళ్ళావక్కా? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. చెప్పు, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? పెద్ద ప్రమాదంలో పడ్డానక్కా. ఏంటా ప్రమాదం? ఏమైంది? మా నాన్న వచ్చారు. అవునా? ఎప్పుడు? ఇంట్లోనే ఉన్నారా? లేరు. భోజనం చేయమన్నా కూడా చేయకుండా వెళ్ళిపోయారు. ఏంటి, ఏదైనా గొడవ పడ్డారా? దగ్గర అలాంటిదేనక్కా. అర్థమయ్యేలా చెప్పు, టెన్షన్ పెట్టకు. అసలేమైందంటే అక్క, అలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళారక్క. మరేం చేద్దామనుకుంటున్నావు? ఈరోజే ఏదో ఒకటి చేసైనా సరే పని పూర్తి చేయాలనుకుంటున్నాను. అదంత ఈజీ కాదు లేక. అక్కడికి వెళితే ఇంకా కష్టమవుతుందక్క. టెన్షన్ పడితే పనులు కావు లేక. తీరిగ్గా ఆలోచించే టైం మనకి లేదు కదక్క. ఫంక్షన్ అయినా మార్నింగే వస్తానని మరీ చెప్పారు నాకు. ఏంటక్క నువ్వు ఆలోచిస్తున్నావా? వద్దులే, ఆ సంగతి మర్చిపో. అనవసరంగా నీ దగ్గరికి వచ్చి నీ మూడ్ పాడు చేసినట్టున్నాను. చచ్చా, అదేం లేదు లేక. నీ గురించి ఆలోచిస్తున్నాను. లేదక్కా, వదిలేసే. నువ్వేం ఆలోచించుకో. ఇప్పటికీ నువ్వు నా వల్ల పడ్డ మాటలు అవమానాలు చాలు. అసలు నేను నీ దగ్గరికి రాకుండా ఉండాల్సింది. ఏంటి లేక, నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నావు? అదేం కాదక్కా, సొంత దానివి కాబట్టే నీ ఆనందాన్ని పాడు చేయడం ఇష్టం లేదంటున్నాను. నువ్వేం ఆలోచించుకక్కా. లేదు లేక, హాస్పిటల్కి వెళ్ళడాలు, మందులు మింగడాలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మన ఇద్దరం కలిసి బయటికి వెళ్లే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అంటే నువ్వు నేను ఇంట్లోనే ఉండాలి, కానీ మనం అనుకున్నది సాధించి తీరాలి. లేక, ఎందుకు ఏడుస్తున్నావు? ఆపు. ఏడవకుండా ఏం చేయమంటావక్క? అడుగు బయట పెట్టకుండా ఇవన్నీ సాధించడం ఎలా అక్క? 9 నెలలు గడిచిపోతే పాపం అత్తయ్య. ఏం కాదు, నువ్వు ఊరుకోలేక ఏడవకో. లేక, ఒక మంచి ఐడియా వచ్చింది. ఏంటక్కా? ఇలా చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇలాగే చేస్తాను. సరే, అలాగే చెయ్యి. అప్పుడైతే ఎవరికీ అనుమానం రాదు. అనుమానం కాదక్క, అంతకంటే అసలు నీ మీద డౌటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. అది నాకు చాలా ఆనందంగా ఉందక్క. భలే ఐడియా వచ్చిందక్క నీకు. ఏంటక్క, బిడ్డని చంపుతూ ఇది ఇంత ఆనందంగా ఉందేంటనుకుంటున్నావా? ఈ బిడ్డ కాకపోతే మరో బిడ్డ అని స్వామీజీ చెప్పారు కదక్క. కానీ ఈ అత్తయ్య పోతే ఇలాంటి అత్తయ్య దొరకదు. అవును, కానీ మా అత్తయ్య లాంటి వాళ్ళు మాత్రం వస్తూనే ఉంటారు.
బాధపడకక్క, రాజేశ్వరి అత్తయ్య కూడా త్వరలోనే మారుతుంది. అది కళ్ళే లేక. సర్లే, నువ్వెళ్ళు, ఆ ఏర్పాట్లలో ఉండు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వెళ్ళి ఆ పనులు చూడు. ఏంటి ఇక్కడేదో వెధవేషాలిస్తూ బతికిని వెళ్ళదీస్తున్నావంట? నా కూతుర్ని కూడా ఏదైనా ఎహె, ఆపు. ఇవాళ రేపు రేఖని తిట్టడం ఇక్కడ జనాలకి స్టైల్ అయిపోయింది చూడు. ఏయ్, ఏంటి పెద్దవాళ్ళన్న మర్యాద కూడా లేకుండా? ఏ నీకేంట్రా మర్యాద? ఎప్పుడైతే మా అమ్మని పెళ్లి చేసుకుంటానని మోసం చేశావో అప్పుడే మా అమ్మ నిన్ను నరికి పోగులు పెట్టాల్సింది. ఏ రేఖ, ఏదో ఒక మూలన పెంచిన మమకారం అడ్డొచ్చి ఊరుకుంటున్నాను, లేకపోతే అబచ్చా, హ, నీకు మమకారాలు మమతలు గురించి తెలుసా? అలా తెలిస్తే ఎప్పుడో మా అమ్మని చేసుకునేవాడివి. ఇప్పుడు మేమేదో బాధపడుతున్నాం అని సంబరపడకు వసుంధర మోగుడా. ఒక రకంగా ఆనందిస్తున్నాం. ఏ నీతో మాట్లాడటం కంటే కుక్కలతో మాట్లాడడం మేలు అంటావు. హ, వెళ్ళు, మాట్లాడు. వెళ్లే ముందు ఒక్క విషయం గుర్తుంచుకో వసుంధర మొగుడా, కుక్కల భాష కుక్కలకే తెలుస్తుంది. చూడు, ఇందాకన్నావే నీ కూతుర్ని నేనేదో చేస్తున్నానని. నాకు నీ కూతురు ఓ లెక్క కాదు, జమా కాదు. గురి చూసి గుంట నక్కల్ని వీధి కుక్కల్ని కొట్టే కన్నా గురి తప్పిన పులినే కొట్టమంటారు. నేనా టైపు. నా కంటికి నీ కూతుర్లాంటి కుక్కలు నక్కలు ఆనం వసుంధర మొగుడా. చేతనైతే పిల్లిలాంటి నీ కూతుర్ని పులిని చెయ్యి, అప్పుడు చూద్దాం. వెళ్ళు. ఆడపిల్ల కన్న తండ్రివి, తల దించుకొని వెళ్ళడం అలవాటు చేసుకో. నీ కూతురి జీవితం బావుంటుంది. ఎందుకంటే నీ కూతురు నేను ఒకే చోట ఉన్నాం కదా. వెళ్ళు.